శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి, ఆయన కాపుదల కనికరాన్ని బట్టి ఈ సంవత్సరం యొక్క ఆఖరి మాసములోనికి మనము ప్రవేశించాము. మనకంటే శ్రేష్ఠులు, గనులు, గొప్పవారు ఈ లోకాన్ని విడిచిన మనం వారికంటే గొప్పవారమని కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి మన ఆయుష్కాలాన్ని పొడిగించి మరొకసారి ఈ విధంగా కలుసుకునే బాధ్యత అనుగ్రహించినందుకు మనము దేవుణ్ణి స్తుతించ బద్దులమై ఉన్నాం. ఈ డిసెంబర్ మాసం యొక్క ప్రసిద్ధత మనము ఎరిగిన వారం కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన జన్మ, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము మానవాళికి ఎంతో శ్రేష్టమైనది, విశిష్టమైనది. అవి తరతరాలుగా అలవాట్లు, ఆచారాలు, సంస్కృతులు, స్థలాలు మారుతూ ఉన్న ఆయన యొక్క జీవితము ఏ విధంగా మనుషులకు మారుస్తూ ఉందో, అది శ్రేష్టకరమైనదో ఈ మాసంలో మనం కొంత ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. అందుకు సహాయకరంగా లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాము. లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, మనము ఆనంద జీవితము, సంతోషకరమైనటువంటి జీవితాన్ని గురించి గత 5-6 వారాలుగా ఆయా కోణాల్లో ఆలోచన చేస్తూ ఉన్నాము. అర్థం చేసుకోవడానికి, మన జీవితంలో అన్వయించుకోవడానికి, తద్వారా మనము కూడా ఆధ్యాత్మికంగా దేవుడు కోరుకున్నటువంటి ఆనంద జీవితాన్ని మనము అనుదిన జీవితంలో అనుభవించడానికి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మాసంలో ప్రత్యేక రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ సందర్భంలో, ఆయన పుట్టుక సందర్భంలో పలుకబడినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ ఉంది. ఇది 2వ అధ్యాయం 10వ వచనములో మహాసంతోషకరమైన సువర్తమానము అన్నాడు. ఇది మహాసంతోషకరమైనది, సంపూర్ణమైనటువంటి సంతోషము, నిత్య సంతోషము, ఎవరూ తీసివేయలేనటువంటి సంతోషము. పరిస్థితులు, పర్యవసానాలు, సవాళ్ళు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఉండేటువంటి ఒక సంతోషం. కాబట్టి దీన్ని మహాసంతోషము అనే మాట ఉపయోగించబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ సందర్భంలో, ఆయన పుట్టుక సందర్భంలో సంతోషము, ఇది ఆనందము, ఇది సంతోషము అనే మాట మనకి ఉంటుంది అండి. ఇదే లూకాసు సువార్త 1వ అధ్యాయం 44వ వచనంలో కూడా మరియ గర్భముగా ఉన్నప్పుడే ఎలిజబెత్తు అన్న మాట ఏముందంటే, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అనే మాట ఉంది. శిశువు కూడా ఆ మాట ఆనందము, గంతులు వేసేటువంటి ఆనందము అనే మాట ఉంది. అలానే మరియ తాను చెప్పిన మాట ఏమిటంటే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను అనే మాట ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో జ్ఞానులు గురించి వ్రాస్తూ వారు అత్యానందభరితులై అనే మాట ఉంది. ఆ చక్కని విశేషణాలు చూడండి.
ఇది మామూలు సంతోషం కాదు, మహా సంతోషం, అత్యానందము అనేటువంటి మాటలు, గంతులు వేసేటువంటి ఆనందము, సంతోషము అనే మాటలు ఉపయోగించబడ్డవి. ఏమిటి సంతోషం? ఈ సంతోషం యొక్క గుణలక్షణాలు, ఎందుకు ఈ సంతోషము? కాబట్టి 2 విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఒకటి, ఏమిటి సంతోషకరమైనటువంటి వార్త? రెండవది, దాన్ని ఏ విధంగా నా వ్యక్తిగత జీవితాన్ని అన్వయించుకోవాలి, స్వతంత్రించుకోవాలి? సంతోషాన్ని గురించి వింటం మాత్రమే కాదు, ఆ సంతోషాన్ని మనము స్వతంత్రించుకోవాలి. మన అనుభవంలోనికి తీసుకురావాలంటే ఏం చేయాలి? కేవలము వినుట ద్వారా, సంతోషించడం ద్వారా దానివల్ల మన ప్రయోజనం ఉండదు. ఇదే లూకాసు వార్తలో హేరోదు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినటానికి సంతోషపడ్డాడు, కానీ దాన్ని తన అనుభవ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అన్వయించుకొని స్వతంత్రించుకోలేకపోయాడు. కాబట్టి ఈనాడు రకరకాలుగా, ఆయా రీతులుగా, అవి ఈ సాంకేతిక మాధ్యమాల ద్వారా కానివ్వండి, బయట ఉన్నటువంటి హోర్డింగ్స్ ద్వారా కానివ్వండి, షాపింగ్స్ ద్వారా కానివ్వండి, ఈ సీజన్ అని చెప్పి అంటాం, ఈ క్రిస్మస్ సీజన్ గురించినటువంటి విషయాలు చూస్తున్నప్పుడు కేవలము సంతోషించటం వలన వాటిని చూచి ఆనందించటం కాదు, కానీ దాన్ని స్వతంత్రించుకొని ఆనందించడంలో ప్రయోజనం ఉంటుంది అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 2 విషయాలు ఆలోచన చేద్దాము. ఒకటి, ఈ సంతోషము ఏమిటి, ఎందుకు ఈ సంతోషము అనేది అర్థం చేసుకోవాలి. రెండవది, ఏ విధంగా దాన్ని స్వతంత్రించుకొనవచ్చు అనే మాట. ఈ 2వ అధ్యాయము లూకాసు వార్త 10వ వచనంలో ఇది సంతోషకరమైన సువర్తమానము అనే మాట ఉంది. అయితే అక్కడ ఆ దూత అనే మాట, అంటే ఇది ఏదో మానవులు చెప్పినటువంటి వర్తమానం కాదు. ఇది దేవాతి దేవుడే మానవుణ్ణి ప్రేమించి మానవునికి ఇచ్చినటువంటి ఒక శుభకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైన వర్తమానము. ఇది పరలోకము నుండి వచ్చింది, పరలోక వర్తమానము, దేవుని వర్తమానము. కాబట్టి కొంచెం ఇదేదో మానవుడు చెప్తే సొంతగా కల్పించాడు అనుకోవచ్చు, అబద్ధమాడుతున్నారు అనుకోవచ్చు, ఇంకేదో రకరకాల అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ సాక్షాత్తు దేవాతి దేవుడే తన యొక్క దూత ద్వారా ఈ సంతోషకరమైన వర్తమానాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఒకటి, ఇది పరలోక సంబంధమైనటువంటి వర్తమానము. రెండవది, ఇంకొక మాట ఏముందంటే ఇక్కడ, ఇది ప్రజలందరికీ కలుగబోవు అనే మాట అన్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. ఇది పరలోక సంబంధమైనటువంటి వర్తమానమే మాత్రమే కాదు, ఇది ప్రజలందరికీ అనే మాట. ఆయన సృష్టికర్త కాబట్టి, ప్రజలందరూ ఆయన వారు కాబట్టి, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట ఉంది. లోకము అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రాంత, ఇంకేదన్నా భాష, వర్గ, వర్ణ, జాతి, మత, కుల, ఇక ఏ భేదము లేకుండా ఇది అందరికీ దేవుడిచ్చినటువంటి సంతోషకరమైన వర్తమానము. ఒకటి, పరలోక సంబంధమైన వర్తమానము. 2, ఇది ప్రజలందరికీ ఇచ్చేటువంటి వర్తమానము అనేటువంటి మాట ఉంది. 3వది ఏమిటంటే, ఇది పరమానందము అంటాం, అంటే ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటిది. ఇది నష్టం చేసేటువంటి కాదు, లేదా ఇంకేదో ఇబ్బంది పెట్టేటువంటి కాదు, ఏదో శిక్షణ గురించి వార్త కాదు. ఇది మంచి వార్త, సువార్త, మంచి వార్త, క్షేమకరమైన వార్త, శుభకరమైన వార్త అనేటువంటి మాట ఉంది అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఏమిటి వార్త అంటే, 11వ వచనములో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు.
ఇది ఒకని పుట్టుకను గురించినటువంటి వార్త, పరలోక సంబంధమైన వార్త, ప్రజలందరికీ శుభవార్త. ఇది ఒక వ్యక్తి పుట్టుకను గురించినటువంటి వార్త. ఎవరు పుట్టారు? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట రాశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకు ఇది శుభవార్త అంటే, ఇది రక్షించేటువంటి, కాపాడేటువంటి, విమోచించేటువంటి, పైకి లేపేటువంటి, నిరీక్షణ ఇచ్చేటువంటి, సంతోషాన్ని ఇచ్చేటువంటి, వెలుగునిచ్చేటువంటి, జీవాన్ని ఇచ్చేటువంటి, మనలను దాటించేటువంటి, మరణంలో నుండి జీవంలోనికి దాటించేటువంటి రక్షణకరమైన వార్త. ఇది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేశాడు. కాబట్టి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది ప్రజలందరికీ రక్షకుడు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి రక్షకుడు. ఇది సంతోషకరమైనటువంటి వార్త అనే మాట జ్ఞాపకం చేశాడు. ఈ రక్షకుని గురించి ఏమంది అంటే, ఏమిటి రక్షణ, ఏమిటి రక్షకుడు అంటే, ఆయన పేరు, ఇదే దూత యేసుక్రీస్తు ప్రభువారి పేరు గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. కాబట్టి ఇది కేవలం సీజన్ గురించి కాదు, ఇది సేవియర్ గురించి. ఇది న్యూ సీజన్ కాదు, ఏ న్యూ లైఫ్ గురించి. కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అనే మాట. యేసు అంటే రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? తన ప్రజలను వారి పాపముల నుండి అనే మాట రాస్తాడు. ఎందుకు పాపము నుండి రక్షించాలి? పాపములోనే మరణిస్తే ఏమవుతుంది అంటే, ప్రియులారా, పాపము చాలా భయంకరమైంది. పాపము దేవుని ఆజ్ఞను మేరటము. పాపము దేవుని నుండి దూరం చేస్తుంది. అసలు మన అంతరంగంలో ఆత్మ సంబంధమైన, ఆధ్యాత్మికమైన సంతోషాన్ని లేకుండా మన సంతోషాన్ని దొంగిలించేటువంటి ఎవరంటే ఈ పాపమే. పాపము మానవుని యొక్క నిజమైనటువంటి సంతోషాన్ని, నిజమైనటువంటి సమాధానాన్ని, నిజమైనటువంటి సంతృప్తిని, ఆనందాన్ని దొంగిలించి వేస్తుంది, తీసివేస్తుంది. సంతోషాన్ని తీసివేయటం మాత్రమే కాదు, దాని స్థానంలో దుఃఖాన్ని, బాధను, శిక్షను తీసుకువస్తుంది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను, అంటే ఆ నిత్య సంతోషాన్ని పొందలేకపోతూ ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణము అనే మాట, అంటే నిత్య నరకము అనేటువంటి మాట. ఒక వ్యక్తి పాపములోనే మరణిస్తే అతనికి శిక్ష ఉంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి మరి ఆ పాపము నుండి ఎవరు విడుదల పొందుతారు, ఎవరు రక్షిస్తారు అంటే ఎవరూ లేరు. ఈ లోకంలో పాపము లేనివారు ఎవరూ లేరు. కాబట్టి దేవుడే మానవునిగా తన ప్రజలను, తన ప్రజలంటే ప్రజలందరూ ఉన్నారు కదా, తన ప్రజలందరినీ వారి పాపముల నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు అంటే రక్షకుడు. ఆయనను మనుషులను పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, శిక్ష నుండి రక్షించేటువంటి దేవుడు అనే మాట దయతో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నానండి. లోకరక్షకుడు అన్నాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అనే మాట. ఈయన లోకరక్షకుడు. లోకాన్ని మొత్తాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు అనేటువంటి మాట
ఉంది. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. నశించిపోయినటువంటి మానవుణ్ణి ఆయనే వెతుకుతూ ఈ లోకానికి వచ్చాడు కాబట్టి వెదకి రక్షించడానికి వచ్చాడు. వెదకిన రక్షకుడు, లోక రక్షకునిగా ఆయన ఉన్నాడు అనే మాట ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఏ విధంగా రక్షించాడు అంటే చాలా స్పష్టంగా ఏముంది అంటే ఆయన మన శిక్షను ఆయన భరించాడు. మన కొరకు ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడు. మానవునికి కావాల్సిన యొక్క శిక్ష మొత్తాన్ని కూడా ఆ యొక్క మరణమునకు శిక్ష, మరణ శిక్ష ఏదైతే ఉందో అది ఆయన అనుభవించి మన మీద శిక్ష లేకుండా చేశాడు. అంటే మనకు బదులుగా మనం ఏదైతే రుణం ఉందో ఆ రుణాన్ని ఆయన చెల్లించాడు. శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష ఆయన భరించాడు. మానవునికి పాపానికి ఉగ్రత ఏదైతే ఉందో ఆ ఉగ్రత ఆయన భరించాడు. మన మీదటువంటి శాపాన్ని శాపగ్రాహిగా ఆయన మరణించాడు. కాబట్టి ఏదో మాట ద్వారా కాదు, ఇంకేదో రూపంలో కాదు, కానీ న్యాయంగా పాపమునకు శిక్ష ఉంది, మనుషులందరూ కూడా శిక్షింపబడాలి. అయితే ఆ శిక్షను ఆయన భరించి ఆయన రక్షకుడిగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని రక్షిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంతోషకరమైనటువంటి వార్త ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మన కొరకు జీవించాడు పాపం లేనివానిగా. ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అనేటువంటి మాట. కాబట్టి మొట్టమొదటిది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇది పరలోక సంబంధమైన వర్తమానము, మానవుది కాదు. ఇది మహా సంతోషకరమైన వర్తమానము. ఇది ప్రజలందరికీ ఈ వర్తమానము ఏమిటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట. మరి దీన్ని ఏ విధంగా స్వతంత్రించుకోవాలి, మన సొంతం ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇదే లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు చూడండి. ఆయన త్వరగా వచ్చి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అనే మాట ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనేటువంటి ఒక ట్యాక్స్ ఆఫీసర్ లాగా ఒక ఉద్యోగి ఉన్నాడు. ఆయన కూడా యేసు ఎవరో చూద్దాము అనుకున్నాడు. కొంత ఆటంకం ఉంది కాబట్టి ఒక చెట్టెక్కి ఆయన చూడాలని చెప్పని ఆశపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దగ్గరికి వచ్చినప్పుడు జక్కయ్య త్వరగా దిగిరా అని ఆయనను పేరు పెట్టి పిలిచాడు. అయితే ఎప్పుడైతే ఈ రక్షకుడు ఆ జక్కయ్యను పిలిచాడో అందరూ ఏమనుకుంటున్నారు ఆ జక్కయ్య గురించి, ఇతడు పాపి అయిన మనుష్యుడు అనే మాట ఉంది. పాపి అయిన మనుష్యుడు. అందరి దృష్టిలో ఈ జక్కయ్య ఎట్లా ఉన్నాడు అంటే పాపి అయిన మనుష్యుడిగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిందే నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపులను రక్షించడానికి వచ్చానన్నాడు కదా. కాబట్టి ఎవరైతే తమ హృదయంలో నేను పాపిని అని అర్థం చేసుకుని ఆయన పిలిచినప్పుడు, ఇదిగో నేను నీ రక్షకుడును, నిన్ను రక్షిస్తాను, నిన్ను దాటిస్తాను, నీకు సంతోషాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, శిక్ష లేకుండా చేస్తాను అని ఆయన పిలిచినప్పుడు ఎవరైతే వచ్చి సంతోషంతో చేర్చుకునెను అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునే మాట ఉంది. అంటే ఈ జక్కయ్య తనకు ఉద్యోగం ఉంది, చక్కని జీతం ఉంది, అవన్నీ కూడా ఏవి తక్కువ లేదు, సొంత ఇల్లుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎక్కడో నిజమైనటువంటి సంతోషము, ఆనందం లేదు. తాను పాపిని అని అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోవటం వలన ఈ సంతోషాన్ని ఆయన అనుభవించాడు. ఈ రక్షకుణ్ణి తన రక్షకునిగా చేసుకున్నాడు. జక్కయ్య ధైర్యంగా చెప్పగలడు, అన్నాడు ఈయన నా రక్షకుడు అని తన సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఈ సంతోషాన్ని, ఈ రక్షకుణ్ణి
నీవు అనుభవపూర్వకంగా నీ సొంతం చేసుకోవాలి అంటే నీవేం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలో చేర్చుకోవాలి. దేవా, నేను పాపినయ్యా, ఇదిగో నా పాపం వలన నాకు శిక్ష ఉంది. నా పాపం వలన నేను నష్టపోతున్నాను. పాపము భ్రమను కలుగు చేస్తూ ఉంది. ఇదిగో నీవు రక్షకుడవు. లోక పాపమును మొత్తం అందరికీ కలుగుబోయేటువంటి రక్షకునిగా ఈ లోకానికి వచ్చి నీ ప్రాణమే పెట్టావు. నీ యందు విశ్వాసం ఉంచుతున్నానని ఒక చిన్న మాట చెప్తే ఆయన నీ హృదయంలో ఉంటాడు. నీ పాపములు క్షమిస్తాడు. నీకు నిజమైనటువంటి ఆ మహా సంతోషము నీ సొంతమవుతుంది అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇంకా చూడండి, ఇది మరియ ఏముందంటే నా రక్షకుడు అంది. 1వ అధ్యాయము లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆమె ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి గురించి వింది. ఆయన గురించి కొంత అవగాహన కలిగింది. ఆ స్థితిలో ఆమె ఏమి అంది అంటే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నాను అంది. నా రక్షకుడు అంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుడు. ఎప్పుడు ఈ మాట చెప్పగలరు అంటే, దేవుని మాట యందు విశ్వాసముంచి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీవు నేను ధైర్యంగా చెప్పగలము, నా రక్షకుడు అనేటువంటి మాట. ఇదే సిమియోను లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనంలో ఏమన్నాడు అంటే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అన్నాడు. సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఉన్నప్పుడే కేవలము ఈ బాలుడుగా చూడలేదు, కానీ ఈ యొక్క ఎంతో వయసులో పెద్దవాడు, అనుభవజ్ఞుడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు, అటువంటి పెద్ద ఆయన ఏమన్నాడు అంటే, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అన్నాడు. కాబట్టి ఆయన కూడా సొంతంగా యేసుక్రీస్తు ప్రభువారిని అనుభవపూర్వకంగా సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఈ సమయంలో ఈవెన్ జ్ఞానులు కూడా వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి వారు ఆయనను దేవునిగా ఆయన్ని పూజించారు. కాబట్టి వారు సంతోషముతో తిరిగి వెళ్ళారు. కాబట్టి వాక్యము వింటున్నటువంటి నీవు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క సీజన్లో ప్రత్యేకంగా ఇది ఒక చక్కని సంతోషకరమైన, మహాసంతోషకరమైన, ఆనందకరమైన, గంతులు వేసేటువంటి, అత్యానందాన్ని ఇచ్చేటువంటి ఈ వార్త కేవలము విని ఆనందపడటం కాకుండా, విని విడిచిపెట్టడం కాకుండా, నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని కానీ అంగీకరిస్తే, చేర్చుకుంటే ఈ సంతోషము నీ సంతోషం అవుతుంది. చేర్చుకున్న వారు ఏం చేయాలి అంటే, తరువాత మనము ధ్యానం చేస్తాము, ఈ సంతోషము స్తుతిలోకి దారితీస్తుంది. దేవుని స్తుతించటము, ఆరాధించటము, పూజించటము, ఆయన్ని కొనియాడటము, ఇవన్నీ కూడా చేయాలి. ఒకటి, సంతోషాన్ని అర్థం చేసుకుందాము, ఈ సంతోషాన్ని సొంతము చేసుకుందాము, ఆయనను స్తుతిద్దాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న వారందరికీ దయచేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.